హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాననమాట. 5:00 అయితే నిద్రలేచాను. 5 నుంచి నా డే అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఇంక లేచి ఇక్కడైతే వంట ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఒక స్టవ్ మీద ఇడ్లీ వేస్తున్నాను. ఒక స్టవ్ మీద అయితే జింజరు వాటర్ అనమాట. నా కోసం హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. ఒక స్టవ్ మీద వచ్చేసి పిల్లలకి రైస్ అయితే పెట్టాననమాట. పిల్లలిద్దరికీ బాక్స్ పెట్టడం కోసం. ఇంకా ఒక స్టవ్ మీద వచ్చేసి మెంతికూర పప్పు పెట్టాననమాట. మొన్న ఆకుకూరలు తెచ్చాను కదా, ఈరోజైతే మెంతికూర పప్పు చేస్తూ ఉన్నాను. ఇంకా 4 స్టవ్ల మీద 4 అయితే పెట్టేసి ఫాస్ట్గా చేస్తూ ఉన్నానమాట. ఇంకా వాయిస్ అయితే మాత్రానికి అస్సలు బాగాలేదండి. కొంచెం వాయిస్ బాగాలేదు. ఇగ్నోర్ అయితే చేయండి ఎలా ఉన్నా కానీ, ఏమీ అనుకోకండి. ఎందుకంటే త్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి వాయిస్ అనేది మారిపోయిందనమాట. ఇంకా వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి అని చెప్పేసి వాయిస్ కొంచెం ఎలా ఉన్నా కానీ ఇవ్వక తప్పలేదు. వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పట్లేదనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయింది. మెంతికూర పప్పు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అంటే ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేయలేదు రండి, ఈసారి ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. ఇంకా పప్పు అయితే ఉప్పు వేసి వెనుపుతూ ఉన్నాను అనమాట. ఇంకా తాలింపు పెట్టాలి. ఇడ్లీ అయితే ఉడికిపోయాయండి. పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి. మీకు కంటెంట్ నచ్చింది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట. తాలింపుకి మనం ఎప్పుడైనా పప్పుకి కానివ్వండి, సాంబార్కి కానివ్వండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి తాలింపు వేస్తే. ఇంక ఇక్కడ వచ్చేసి పప్పు అనేది కొంచెం గట్టిగా అయిందనమాట. పప్పు ఉడికినప్పుడు బాగానే ఉంటుంది కానీ కొంచెంసేపటికి మళ్ళీ గట్టిగా అవుతుంది కదా. ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ తినేసరికి ఇంకా గట్టిగా అవుతుందని చెప్పేసి కొంచెం హాట్ వాటర్ వేసి మళ్ళీ కలుపుతూ ఉన్నాను. కొంచెం లూజ్గా చేస్తున్నాను అనమాట. ఇంకా హాట్ వాటర్ అయితే కాగాయి. అవి కూడా పక్కన పెట్టేశాను. ఇంకా టైం అయితే లేదు. పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే అవి తాగాలన్నమాట. ఇంకా తాలింపులోనైతే పోపు దినుసులు వేస్తున్నాను. ఆయిల్ అయితే కాగిందనమాట. ఇంకా పోపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపులో ఫ్రై చేసుకుంటే పప్పు టేస్ట్ సూపర్గా ఉంటుందన్నమాట. ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. ఇంకా కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా వేసుకొని ఇంకా తాలింపు తీసుకువెళ్ళి పప్పులో కలిపేసుకోవడమే. ఇంకా మెంతికూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా బాక్సులు పెట్టడమే ఉందన్నమాట. ఇంకా పిల్లలకైతే బాక్సులు పెడితే వెళ్ళిపోతారు. తాలింపు వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేస్తే ఇంకా పప్పు రెడీ అయిపోయినట్టే. బాక్సులు అయితే పెట్టేస్తాను. ఇంకా కొత్తిమీర అయితే నేను కొంచెం ఎక్కువే వాడతానండి. దేనిలోకైనా ఏదైనా సరే, ఏ కర్రీలోకైనా సరే కొంచెం కొత్తిమీర మాత్రం వాడతాను. ఎక్కువే అయిపోతుంది అనమాట కొత్తిమీర. అందుకే వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు కూడా ఎక్కువ కొత్తిమీర తెస్తూ ఉంటాను. కొత్తిమీర కానీ పుదీనా కూడా తెస్తూ ఉంటాను. ఇంకా పిల్లలకైతే రైస్ ఆరబెడుతున్నాను అనమాట. ఇక్కడ ఆరిన తర్వాత కలిపేసి మా బాబుకైతే మాత్రం కలిపి పెట్టాలి. పాప అయితే మాత్రం విడిగా పప్పు కర్రీ విడిగా తీసుకెళ్ళి కలుపుకొని తింటుందన్నమాట తనైతే. మా వాడికైతే మాత్రం కలిపేసి పెట్టాలి. తనకైతే పప్పు రైస్ వేసి ఆరబెడుతూ ఉన్నాను అనమాట. కొంతసేపు ఆరిన తర్వాత బాక్స్లో పెట్టేస్తాను. ఇంకా పిల్లలైతే మాత్రానికి వెళ్ళిపోయారు. వాళ్ళకైతే బాక్సులు పెట్టేశాను, వెళ్ళిపోయారు కూడా. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా నిదానంగా ఇక్కడైతే నేను హాట్ వాటర్ తాగుతున్నాను. హాట్ వాటర్కి కొంచెం హనీ వేసుకున్నాను. ఒక స్పూన్ హనీ వేసుకున్నాను. హాఫ్ స్పూన్ అయితే లెమన్ పిండుకుంటున్నాను. ఇంకా ఆ వాటర్ కూడా నేను ఏమేమి వేసుకుంటాను అనేది ఇంతవరకు షేర్ చేయలేదు కదా మీకు. నేనైతే ఇక్కడ అల్లము, అలాగే జీలకర్ర, కొంచెం దాల్చిన చెక్క, పుదీనా ఈ 4 వేసి రోట్లో దంచుకుంటానమాట. ఫస్ట్ ఇలాగ దంచుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసి బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత వాటిని ఆఫ్ చేసి తర్వాత ఒక గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. గోరువెచ్చగా అయిన తర్వాత అయితే తాగుతాను అనమాట. చూసారు కదా, హనీ అను లెమన్ వేసుకొని తాగుతాను. ఇలాగ నేను కొన్ని ఇయర్స్ నుంచి అయితే తాగుతూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ వేసుకొని తాగడం వల్ల మన వెయిట్ లాస్ అవుతామని కాదు కానీ మన హెల్త్కి కూడా చాలా మంచిదనమాట. మార్నింగ్ హాట్ వాటర్ తాగినా ఇవి జింజర్ వాటర్ కూడా మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది అనమాట ఇవి తాగడం వల్ల. ఇలా నేను కొన్ని ఇయర్స్ నుంచి తాగుతూ నాకు అలవాటు అయిపోయింది. అది తాగకపోతే అంటే తాగితే చాలా బాగుంటుంది అనమాట. మార్నింగ్ టైంలో తాగని రోజు కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట స్టమక్ అనేది. తాగిన రోజు మాత్రం చాలా లైట్గా అనిపిస్తుంది. డే అంతా కూడా బాగుంటుంది. ఇంకా అవి తాగినంతసేపు అయితే ఒక 5 మినిట్స్ వరకు
మొబైల్ అయితే చూసుకుంటూ ఉంటాను అనమాట. ఏదో యూట్యూబ్ కానీ లేదంటే ఏదైనా నా ఛానల్ నెక్స్ట్ వీడియో గురించి కానీ లేదంటే నిన్న పోస్ట్ చేసిన వీడియోని గురించి కానీ చూసుకుంటూ తాగుతూ ఉంటాను. ఇంకా హాట్ వాటర్ తాగడం అయిపోయింది. తాగిన తర్వాత ఇంక ఇక్కడైతే ఇల్లు క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా మా వారికి వచ్చేసి 11కి తనకి ఇంకా టైం ఉందనమాట. ఇంక అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసి పూజ చేయాలన్నమాట. అందుకే ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఊడ్చేస్తూ ఉన్నాను. ముగ్గు అయితే మార్నింగే పెట్టేశానండి ఇంటి ముందు. తర్వాత చూపిస్తాను మీకు అది కూడా. ఇంకా ఊడ్చేసి తుడిచి పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి. అసలు ఇంకంటే ఈరోజు దేవుని మందిరం మొత్తం క్లీన్ చేయాలన్నమాట. దేవుని పటాలు మొత్తం తీసి పూజించి మొత్తం క్లీన్ చేయాలి. చాలా టైం అయితే పడుతుంది. ఫస్ట్ అయితే వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే ఇదైతే స్టార్ట్ చేశాను.
ఇంకా ఇల్లు అయితే మాత్రానికి క్లీన్ అయిపోయిందండి. ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట, పిల్లలకి వంట చేసినవి, వాళ్ళకి బాక్సులు పెట్టినవి. ఇంకా అవి కూడా కడిగేస్తే పని అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇల్లంతా ఎంత నీట్గా అయిపోయిందో. ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేయాలి. ఇంకొకసారి మీకు ఇంటి ముందు ముగ్గు చూపిస్తాను కదా, ఒకసారి చూసేయండి ఎలా ఉందో. చూసారు కదా, ఎక్కువ మోడల్స్ రావు కానీ ఉన్న మోడల్స్నే తిప్పి తిప్పి అవి వేస్తూ ఉంటాను. ముగ్గు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా గిన్నెలు కూడా తోమేశానండి, కిచెన్ మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఇడ్లీ పాత్ర అయితే మాత్రానికి నాకు మా వారికి మళ్ళీ ఇడ్లీ వేయాలని అలా ఉంచేసాను అనమాట. షింక్ అయితే ఖాళీ అయిపోయింది, కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా పూజ చేయాలి, స్నానం చేసి పూజ చేయాలన్నమాట. అయిపోయిందండి, ఫ్రెష్ అయిపోయి మొత్తం పూజ గది మొత్తం క్లీన్ చేసేసుకొని పూజ అయితే చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, 11 అయిపోయింది అనమాట. అప్పటికే 11:30 అవుతుంది. పూజ అయితే కంప్లీట్ చేసేసాను. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలండి. ఇంక ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.